ప్రపంచంలోని అత్యంత సంపన్నులందరిలో ఉండే ఆ ఒక్క కామన్ పాయింట్ ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? అది వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ అస్సలు కాదు, కేవలం వాళ్ళ ఆలోచన విధానం. ఈరోజు మనం ఆ క్రమబద్ధమైన విజయం వెనుకున్న అస్సలు రహస్యాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఒక వ్యక్తి ఆర్థికంగా ఎదగడానికి వాళ్ళ మైండ్ సెట్కి మధ్య ఉన్న ఆ అద్భుతమైన కనెక్షన్ని ఈ మూలవచనం చాలా స్పష్టంగా వివరిస్తోంది. మనం సాధారణంగా డబ్బు సంపాదించడం అంటే ఏదో అదృష్టమనో లేదా రాత్రింబవులు కష్టపడటమనో అనుకుంటాం, అవునా? కానీ మన ఆలోచనలే మన భవిష్యత్తును ఎలా నిర్మిస్తాయో తెలుసుకోవడం ఎప్పుడూ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఆ ఆలోచనలకున్న పవర్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ మనల్ని పలకరిస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. అసలు ధనవంతులు ఎలా ఆలోచిస్తారు? ఒక్కసారి ఆలోచించండి. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ల బ్రెయిన్ అసలు ఎలా పనిచేస్తుంది? ఏదైనా కష్టం వచ్చినా లేదా సాధారణ పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళ కాగ్నిటివ్ అప్రోచ్, అంటే పరిస్థితులకు వాళ్ళు రియాక్ట్ అయ్యే తీరు, డెసిషన్స్ తీసుకునే విధానం ఇతరుల కన్నా ఎలా భిన్నంగా ఉంటుంది? ఇదొక అద్భుతమైన సైకాలజీ అండి. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన మ్యాటర్ మాత్రమే కాదు. ఒక సమస్య రాగానే అబ్బో ఇదొక పెద్ద అడ్డంకి అనుకుంటారా, లేక అద్భుతమైన అవకాశంగా మలుచుకుంటారా అన్నది వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. ఈ ప్రశ్నే ఆ సక్సెస్ వెనుక ఉన్న అసలు సిసలైన సీక్రెట్స్ని మరింత లోతుగా శోధించేలా చేస్తుంది. సరే, ఇప్పుడు కాస్త స్లోడౌన్ అయి ఈ పదాన్ని చూద్దాం. సక్సెస్ లేదా విజయం. సంపదను కూడబెట్టడం అనగానే కేవలం బ్యాంక్ అకౌంట్లో డబ్బును దాచుకోవడం లేదా బ్రాండెడ్ వస్తువులు కొనడం అని మాత్రమే మనం అనుకుంటాం. కానీ అది చాలా చిన్న ఆలోచన. దానికి మించి సక్సెస్ అనేది ఒక విశాలమైన అంతిమ లక్ష్యానికి సంబంధించిన జర్నీ. ఇదొక పెద్ద పజిల్ లాంటిది అనుకుంటే అందులో డబ్బు అనేది కేవలం ఒక ముక్క మాత్రమే. ఆ పజిల్ కంప్లీట్ కావాలంటే మన పర్సనల్ ఫ్రీడమ్, మానసిక ప్రశాంతత, మంచి ఆరోగ్యం లాంటి ఇతర ముక్కలు కూడా కరెక్ట్గా సెట్ అవ్వాలి. ఈ మొత్తం ప్యాకేజ్నే రియల్ సక్సెస్. ధనవంతులు ఈ కంప్లీట్ పిక్చర్ని చూస్తారు కాబట్టే వాళ్ళు గుడ్డిగా డబ్బు వెనక మాత్రమే పరిగెత్తరు. సరే, ఇప్పుడు దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఇక్కడ రెండు విభిన్న దృక్కోణాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ఒకవైపు చూస్తే డబ్బు గురించి సాధారణంగా ఉండే భయాలు, ఆందోళనలు ఉంటాయి. అంటే డబ్బును కేవలం ఖర్చుల కోసం లేదా ఫ్యూచర్ భయాలతో దాచుకుని ఒక సాధారణ దృష్టి. కానీ దానికి పూర్తి భిన్నంగా రెండో వైపు గమనించండి. ఉద్దేశ్యపూర్వకంగా ఆలోచించే ధనవంతుల డెలిబరేట్ వెల్తీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఈ రెండు థాట్ ప్రాసెస్ల మధ్య అసలు పోలికే లేదు. సాధారణ మైండ్ సెట్ ప్రతి నెలా వచ్చే జీతం కోసం వెయిట్ చేస్తే, ఈ ఉద్దేశ్యపూర్వక మైండ్ సెట్ డబ్బును ఒక టూల్గా వాడుకుని తన కోసం పనిచేసే సిస్టమ్స్ని క్రియేట్ చేస్తుంది. ప్రతి అవకాశాన్ని కేవలం ఒక లావాదేవీలా కాకుండా ఫ్యూచర్ గ్రోత్కి ఒక స్ట్రాంగ్ బేస్లా మార్చుకునే ఆ మైండ్ సెట్ని ఇది పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఇప్పుడు ఈ స్లైడ్లో నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పెద్ద నంబర్ 5 వెనుక ఉన్న అసలు వాస్తవం. అఖండమైన విజయం సాధించడానికి వేలాది దారులు, అంతుచిక్కని మాయాజాలాలు ఏవీ లేవు. ఈ వెల్తీ మైండ్ సెట్ని సొంతం చేసుకోవడం అనేది ఎవరికో కొందరికి మాత్రమే తెలిసిన రహస్యం కాదు. దానికి ఒక స్పష్టమైన పక్కా ఫ్రేమ్వర్క్ ఉంది. ఆ రూల్స్ ఎన్నో కాదు, ఎగ్జాక్ట్గా 5. అవును, కేవలం ఒక 5 నియమాల సెట్ అంతే. విశేషమైన విజయాన్ని సాధించిన వారు ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ ఏవో అనంతంగా, కన్ఫ్యూజింగ్గా ఉండవు. ఒక సాధారణ మనిషిని అసాధారణమైన వ్యక్తిగా మార్చే ప్రయాణం మొత్తం కేవలం ఈ 5 నిర్దిష్ట నియమాలపైనే ఆధారపడి ఉంటుందని ఈ నంబర్ మనకు బలంగా చెప్తుంది. ఇదొక షాకింగ్ ఫ్యాక్ట్ అయినా మనందరికీ ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చే విషయం కదూ. ఇక ముందుకు సాగి ఈ 5 అంచెల ప్రయాణం ఎలా ఉండబోతోందో చూద్దాం. గొప్ప ఆర్థిక శ్రేయస్సు లేదా సక్సెస్ అనేది ఎప్పుడో లక్ వల్ల ఓవర్ నైట్లో రాదు. అదొక డెలిబరేట్ ప్రాసెస్. ఈ 5 ప్రాథమిక సూత్రాల ద్వారా స్టెప్ బై స్టెప్ నిర్మించబడిన ఒక పక్కా రోడ్ మ్యాప్ అని ఈ మూలవచనం ఇక్కడ వాగ్దానం చేస్తోంది. మొదటి సూత్రం అనేది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటిదైతే 5వ సూత్రం ఆ సక్సెస్ తాలూకు శిఖరం లాంటిది. ఒక్కో సూత్రం ఒకదాని తర్వాత ఒకటిగా ఎలా పేర్చబడిందో గమనిస్తే ఏ ఒక్క మెట్టును స్కిప్ చేసినా ఈ మొత్తం స్ట్రక్చర్ నిలబడదు అని మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఈ సిస్టమాటిక్ అప్రోచ్ను ఫాలో అయితే ఎంతటి టఫ్ గోల్ అయినా సరే మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే సక్సెస్ కోసం ఈ 5 సూత్రాలు పాటించండి. ఇది మూలవచనం మనకు ఇస్తున్న ఒక క్లియర్ కాల్ టు యాక్షన్. ఇది కేవలం ఏదో క్యాజువల్గా ఇచ్చే ఉచిత సలహా అస్సలు కాదు. పాత లిమిటెడ్ ఆలోచనలను పక్కన పెట్టి కొత్త దారిలో నడవాల్సిన టైం వచ్చేసిందని చెప్పే ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్. లైఫ్లో ఎదగాలి అనుకునేవాళ్ళు ఒక కొత్త డిసిప్లిన్ మైండ్ సెట్ ఫ్రేమ్వర్క్లోకి తమని తాము మార్చుకోవాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతోంది. సరైన గైడెన్స్ ఉండి ఈ 5 సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తే విజయం సాధించడం ఎంత సింపుల్ అన్నది ఇది ఎక్సలెంట్గా వివరిస్తుంది.
నిజం చెప్పాలంటే ఈ వాక్యం మన ఆలోచనలను సరైన ట్రాక్లో పెట్టే ఒక దిక్సూచి లాంటిది. ఇక ముగించే ముందు ఒకసారి ఈ పవర్ఫుల్ ప్రశ్నను పరిశీలిద్దాం. ఒక కొత్త ఆలోచన విధానాన్ని అలవర్చుకోవడం వల్ల అసలు సక్సెస్ అంటే ఏమిటో, దానికి ఉన్న డెఫినేషనే పూర్తిగా మారిపోతుందా? ఆలోచించండి. ఈ చిన్న మూల వచనం మన ముందుంచిన ఈ 5 సూత్రాల ఇంపాక్ట్ ఎంత లోతైనదంటే, ఇది కేవలం డబ్బు సంపాదించడం అనే చిన్న పాయింట్ను దాటి అసలు మనం లైఫ్ని, గ్రోత్ని చూసే యాంగిల్నే పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. ఈ సూత్రాలను ఎక్స్ప్లోర్ చేసి వాటిపై పట్టు సాధించాలనే ఒక స్ట్రాంగ్ క్యూరియాసిటీని ఇది ఖచ్చితంగా మనలో క్రియేట్ చేస్తుంది కదూ. ఈనాటి ఈ విశ్లేషణ మన ఆలోచనలకు ఒక కొత్త డైరెక్షన్ ఇచ్చిందని ఆశిస్తున్నాను. మరి ఆలోచించడం ఎందుకు? ఆ మైండ్ సెట్ మార్పుని ఈ రోజే మొదలు పెడదాం.